ఉద్యోగుల కోసం వర్క్ స్పేస్ కేటాయింపుపై చర్చించామని మంత్రి నారాయణ తెలిపారు. తొలుత 31.71 లక్షల చదరపు అడుగుల వర్క్ స్పేస్ అంచనా వేశామని తెలిపారు. శాఖల వారీగా ఉద్యోగుల వివరాలపై స్పష్టతనివ్వాలని సీఎస్ను కోరినట్టుగా స్పష్టం చేశారు. వర్క్ స్పేస్ అంశంపై మరొకసారి చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లుగా వెల్లడించారు. ఈ మేరకు సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. పరిపాలనా భవనాల నిర్మాణంపై చర్చించారు. ఐకానిక్ టవర్స్లోనే డీజీపీ ఆఫీసు ఉండాలా, విడిగా ఉండాలా అనే దానిపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని మంత్రి నారాయణ పేర్కొన్నారు. వాళ్ళు యాక్చువల్గా ఈ యొక్క 42.2 ఎకరాల్లో 52.72 లక్షల చదరపు అడుగుల బిల్డప్ ఏరియా, అందులో 31.71 లక్షల కార్పెట్ ఏరియా వచ్చే విధంగా యాక్చువల్గా ఆ రోజు డిజైన్ చేయడం జరిగింది. అయితే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మళ్ళీ జీఓఎం వేసి ఆ జీఓఎంని మళ్ళీ అన్ని డిపార్ట్మెంట్ని కన్సల్ట్ చేసి మరొకసారి కన్స్ట్రక్ట్ చేసే బిల్డింగ్లో ఏరియా విషయం ఎక్కడెక్కడ ఏ డిపార్ట్మెంట్కి అలాట్ చేశారు, ఎలా చేశారని దాన్ని స్టడీ చేయమంటే ఈరోజు జీఓఎం కూర్చొని యాక్చువల్గా కొంత డిస్కస్ చేసింది. దీంట్లో ఈరోజు అధికారులు ప్రజెంట్ చేసిన ప్రకారం మొత్తం ఆన్ రోల్స్లో 39,882 మంది ఎంప్లాయీస్ ఉండాలని, 9,882. అయితే దాన్ని డిపార్ట్మెంట్ వల్ల కొంత కరెక్షన్ చేయాలని కూడా చెప్పారు. కొంత దాన్ని వాళ్ళు ప్రజెంట్ చేశారు అధికారులు.